సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియ మొదటి దశ ముగిసిన నేపథ్యంలో ఎంతో కష్టపడి పనిచేసిన బిఎల్ఏలతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వార్డు 3 కార్ఖానా పరిధిలోని పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల ప్రక్రియపై వారి కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ దీపక్ జార్, కంటోన్మెంట్ ఎస్ఐఆర్ పిసిసి కోఆర్డినేటర్ సత్యారెడ్డి, నియోజకవర్గ ఎస్ఐఆర్ కోఆర్డినేటర్లు బద్రీనాథ్ యాదవ్, సంఖి రవీందర్, వివిధ వార్డుల అధ్యక్షులు, మహిళా నాయకులు, బిఎల్ఏలు పాల్గొన్నారు. గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. బద్రి గారు ఎమ్మెల్యే గారిని సన్మానిస్తున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన బిఎల్ఎస్ బాగా పనిచేసారు. ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో వారికి ఇక్కడ అమ్మవారి దగ్గర పూజ చేసి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలపాలని మేము డిసిసి గారు కోఆర్డినేటర్స్ అందరు డిసైడ్ చేసి ఇక్కడ వేదికలు పెట్టడం. ముందుగా ఎక్కడ చూసినా మన ఫంక్షన్ హాల్స్ కావచ్చు, వేరెక్కడైనా పెట్టాము. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ పెట్టడం, మీ అందరికీ ధన్యవాదాలు తెలపడం, దాంతోపాటు అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మన కాంగ్రెస్ పార్టీలో అందరం ఇదే మాదిరిగా కలిసి మెలిసి ఉండి ఏ ప్రోగ్రామ్ అయినా కూడా డిసిసి నుంచి కావచ్చు, పిసిసి నుంచి కావచ్చు, గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలంటే అందరు కోఆర్డినేషన్ తోటి సాధ్యమవుతుంది. కాబట్టి సాధ్యం కావాలంటే, కంటోన్మెంట్ డెవలప్మెంట్ కావాలంటే అమ్మవారి ఆశీస్సులు మన పైన అందరి పైన ఉండాలనేసి ఇక్కడ సెకండ్ ఎస్ఐఆర్ ఫేజ్ ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్ఐఆర్ సెకండ్ ఫేజ్ గురించి డీటెయిల్స్ గా మనకు సత్యారెడ్డి అన్న గారు చెప్తారు, మన డిసిసి ప్రెసిడెంట్ గారు కూడా చెప్తారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, నిన్ననే డ్రాఫ్ట్ ఓటర్ రోల్ వచ్చింది. అందులో ఎవరెవరి పేర్లు లేదు చూసుకోవాలి. దాన్ని చూసుకున్న తర్వాత ఏమేమి చేయాలన్నది కూడా వివరిస్తాం. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, మొన్న ఆదివారం నాడు డిసిసి పొలిటికల్ అఫైర్స్ మీటింగ్ డిసిసి గారితోటి అదే మాదిరిగా మీనాక్షి నటరాజన్ గారు తీసుకున్నారు. మాకు చాలా విషయాలు తెలిపించారు. మనమేమో మా స్వాతి అమ్మ కావచ్చు, మా విక్టోరియా అమ్మ, స్వప్నమ్మ, రాధమ్మ, అందరూ ధనుశ్రీ అమ్మ కావచ్చు, జ్యోతి గారు, సరితమ్మ, భవానీ గారు అందరు ఇంటింటికి వెళ్ళి ఓటర్స్ ఉన్నారా లేదా అనేది చెక్ చేసారు. వేరే బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మీరు ఎక్కడ కూడా బస్తీలలో కావచ్చు ప్రతి ఇంటికాడ కనిపించలే. ఎందుకు కనిపించలే అంటే ఎలక్షన్ మరియు మహిళా లీడర్స్కు, మిగతా బిఎల్ఏ సూపర్వైజర్స్కు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు సక్సెస్ఫుల్గా మనం అనుకుంటున్నాము, హైదరాబాద్లో 4th ప్లేస్లోనేమో ఉంది మన అది. చాలా బాగా చేసిండ్రని చెప్పవచ్చు. ఉన్న వాళ్ళను ఉడక మనము ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. మన ఓటర్ వాళ్ళు ఫామ్స్ ఇచ్చేసి ఆన్లైన్ అప్లై చేసేసి ఏదో ఒకటి చేసేసుకొని వాళ్ళు చేసుకుంటారు. కానీ చదువులేని వాళ్ళు, సమాజంలో చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు ఓట్లే పోతున్నాయి. ఆ ఓట్లు ఎందుకు పోతున్నాయి అంటే బీజేపీ ప్రభుత్వానికి తెలుసు, పేదవాళ్ళ మనసులలో వాళ్ళ పట్ల వ్యతిరేకం చాలా పెరిగింది. ఈ ఓట్లు మనం తొలగిస్తేనే మనము వచ్చే ఎలక్షన్లో గెలుపు పొందే ఒక అవకాశం ఉంటుందని వాళ్ళకు తెలుసు. ఈ యొక్క ప్రోగ్రాం వాళ్ళన్ని స్టేట్లలో చేయడం జరిగింది. వాళ్ళకు ఇప్పుడు కొత్తగా డివిజన్ ప్రెసిడెంటే కాకుండా ఏఐసిసి వాళ్ళు, పిసిసి వాళ్ళు ఒక డిసిషన్ తీసుకుని ఏంటంటే బస్తీ కమిటీ కూడా వేస్తారు.